పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అయితే కనుక చాలా విస్తృతంగా ప్రచారం అయితే కొనసాగిస్తుంది. అందులో భాగంగానే మంత్రులందరూ కూడా వచ్చి ఇక్కడ చాలా విస్తృతంగా ప్రచారం అయితే చేస్తున్నారు. అలా ఇందులో భాగంగానే ఇప్పుడు ప్రస్తుతం మనతో పాటు మంత్రి కొండా సురేఖ గారు అయితే మనతో ఉన్నారు. ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఏ విధంగా జూబ్లీహిల్స్ లో ప్రచారం అనేది కొనసాగిస్తున్నారు, అలాగే ప్రజలు ఏ విధంగా స్పందిస్తున్నారు అనేది కూడా. మేడం, ఇక్కడ మీరు డోర్ టు డోర్ వెళ్ళి మంత్రులందరూ కూడా ప్రచారాలు చేస్తున్నారు. అసలు ప్రజల స్పందన ఏ విధంగా ఉంది, కాంగ్రెస్ వైపు ఏ విధంగా వినిపిస్తుంది? అంటే గతంలో టీఆర్ఎస్ పార్టీ చేయని పనులు ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేసిందమ్మా. అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఆ రోజు మాటల పేరుతోటి దాటేసింది. కానీ ఈరోజు మేము చేతల రూపంలో 6 గ్యారంటీలు చూపించడమే కాకుండా ఇంకా ఇతర సన్నబియ్యం అయితేనేమి, ఫ్రీ కరెంట్ అయితే ఇవన్నీ కూడా మేము ఈరోజు ఇస్తున్నాం. కాబట్టి ప్రజలు అనుభవిస్తూ ఉన్నారు. ఈరోజు మేము ఇస్తున్న సంక్షేమ పథకాలు అనుభవిస్తూ ఉన్నారు. మాట రూపంలో కాకుండా చేతల రూపంలో. ఈ సన్నబియ్యం అనేది ఈరోజు అసలు వాళ్ళ కళ, జీవితంలో మేము తింటామా అనేది. ఈరోజు వాళ్ళు మంచిగా బిర్యానీలు కూడా మేము వండుకుంటున్నాం, సండే వచ్చిందంటే చికెన్ తెచ్చుకొని అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. అంటే ఈరోజు మన ముఖ్యమంత్రి గారు నిరుపేదల గురించి ఏ విధంగా ఆలోచిస్తున్నారు, మన వాళ్ళకి ఏ అవసరాలు ఉన్నాయి, ఆ అవసరాలు తీరాలంటే ఏం చేయాలి. ఈరోజు మన తెలంగాణ రాష్ట్రం కొంత ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా కూడా ఏదో ఒక పద్ధతిలో వాళ్ళ యొక్క ఆలోచనలను, వాళ్ళ యొక్క ఆశయాలను, వాళ్ళ యొక్క ఇష్టాలను పూర్తి చేయాలనే ఒక లక్ష్యంతో ఆయన ముందుకెళ్తా ఉన్నారు. ఆయన వెనకాల మేమందరం ఉన్నాం. ఈరోజు కార్యకర్తలు, నాయకులు కూడా వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకనంటే ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేరుస్తుంది. ముఖ్యంగా అభివృద్ధి విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ అయితే లేరు. అవసరమైతే ఎన్ని కోట్ల రూపాయలైనా పెట్టి మనం అనుకున్న అభివృద్ధిని చేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు. కాబట్టి 100% ఈరోజు పేదల పార్టీ, ప్రజాపాలన చేస్తున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. మన నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంలోకి వచ్చి అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. కానీ మీరు ఏదైతే అన్నారో 6 గ్యారెంటీలు అని చెప్పేసి ఏది కూడా పూర్తి చేయలేదని చెప్పేసి బీఆర్ఎస్ క్యాంపెయినింగ్ చేస్తుంది. సో దీనిపైన అది మీరు అడగాలి వాళ్ళను. సన్నబియ్యం మేము ఇస్తామని చెప్పలేదు, ఇస్తున్నాము. 200 యూనిట్ల విద్యుత్ ఇస్తున్నాము, ఫ్రీ బస్ ఇస్తున్నాము, మనకు రాజీవ్ ఆరోగ్యశ్రీ ఇస్తున్నాము, రైతు భరోసా ఇచ్చాము, రైతు బంధు ఇచ్చాము. ఇంకా ఏమి ఇవ్వలేదు మేము. అన్నీ కూడా 6 గ్యారెంటీలు అయిపోయినాయి. ఇంకా మిగతావి కూడా ఉన్నాయి, అవి కూడా ఇస్తాము. ఈరోజు సన్నబియ్యం కూడా మేము చెప్పకుండానే ఇచ్చాము. రైతులకు రుణమాఫీ అనేది ఒక కళ. అది రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు చేశారు. ఆ తర్వాత వీళ్ళు 30,000 కట్ చేయడం, మళ్ళీ 3 నెలలకు 30,000 మిత్తి అవ్వడం, మళ్ళీ 30,000 కట్ చేయడం. అంటే వాళ్ళకు 1 రూపాయి కూడా కట్ అవ్వలేదు. మహిళలకు 10 లక్షల రుణం లేని వడ్డీ ఇస్తామని ఆ రోజు మాట్లాడారు. నేను ఫస్ట్ టీఆర్ఎస్ తెలంగాణ వచ్చినప్పుడు నేను అక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలిచా. అప్పుడు అన్నారు 10 లక్షలు రుణాలు ఇస్తాము, పైసా వడ్డీ లేకుండా. వాళ్ళు ఈ రోజు వరకు మహిళలను పట్టించుకోలేదు, యువకులను అసలే పట్టించుకోలేదు. ఎక్కడ కూడా నోటిఫికేషన్ లేదు. కావాలని తప్పుడు నోటిఫికేషన్ లేసుడు, దాంట్లో ఏదో టెక్నికల్ ప్రాబ్లం పెట్టుడు, ఎవరితోటో ఒకరితోటి పిల్లేపించుడు, ఆ నోటిఫికేషన్లు ఆపడం. ఇప్పుడేమంటారు, మేము అన్ని రెడీ చేసి పెట్టినాక వీళ్ళు వచ్చి నోటిఫికేషన్ లేసి ఉద్యోగాలు ఇస్తాను. మిమ్మల్ని అప్పుడు ఎవరు ఇవ్వద్దు అన్నారు. మీరే ఇవ్వకుండా ఆపేసి బర్డెన్ పడుతుందని ఈరోజు ఏజ్ కూడా రిటైర్మెంట్ అయ్యే వాళ్ళ ఏజ్ ఎందుకు పెంచాల్సిన అవసరం వచ్చింది? ఎందుకు పెంచాల్సిన అవసరం వచ్చిందంటే రిటైర్మెంట్ అయితే వాళ్లకు కోట్ల రూపాయల్లో డబ్బు చెల్లించాల్సిన అవసరం వస్తుంది. ఆ డబ్బు చెల్లించే పరిస్థితుల్లో ఆ రోజు ప్రభుత్వం లేదు. కాబట్టి వాళ్ళని 3 సంవత్సరాలు వాళ్ళకి ఇష్టం లేదు. సో ఇక మరొక విషయానికి వస్తే కనుక ఫీజు రియంబర్స్మెంట్ అనేది పెండింగ్ లో ఉంచి పిల్లల్ని చదువుకోనికుండా కాంగ్రెస్ 600 కోట్ల రూపాయలు విడుదల చేశారు. 600 కోట్ల రూపాయలు మొన్న విడుదల చేశారు కదా, అది అబద్ధం అండి. అందరికీ కూడా ఇప్పుడు ఈరోజు ఆరోగ్యశ్రీ విషయంలో కూడా ఆసుపత్రులను పిలిచి మాట్లాడుతూ ఉన్నాము. ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో కూడా కాలేజీలను పిలిచి మాట్లాడుతూ ఉన్నాము. కాబట్టి వాళ్ళు ఏదైతే మాట్లాడుతున్నారో అది చాలా తప్పు. అది 100% గవర్నమెంట్ ప్రజలకు సంబంధించింది, పేద ప్రజలకు సంబంధించింది. కాబట్టి దాన్ని ఎక్కడా కూడా ప్రభుత్వము నిర్లక్ష్యం చేయట్లేదు. ఇక అభ్యర్థి విషయానికి వస్తే కనుక నవీన్ యాదవ్ అలాగే వాళ్ళ తండ్రి కూడా రౌడీ షీటర్లు అని చెప్పేసి చాలా మంది ఆరోపణలు చేస్తున్నారు. అది ఎంతవరకు నిజం? వాళ్ళు ఇక్కడ ఉన్న జూబ్లీహిల్స్ లో ఉన్న ఏ ఫ్యామిలీనన్నా ఎఫెక్ట్ అయిందా, వాళ్ళతోటి ఎవరినన్నా ఏమన్నా చేశారా, వాళ్ళ ఎవరన్నా నష్టపోయారా, ఎవరన్నా కబ్జాకు గురయ్యారా, ఎవరినన్నా దోచుకున్నారా, ఎవరినన్నా ఇబ్బంది పెట్టారా, వాళ్ళు ఇంకా నలుగురికి సహాయం చేసే వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు. నవీన్ అనే అబ్బాయి చాలా ప్రజలకు దగ్గరగా ఉండేటువంటి అబ్బాయి. వాళ్ళకు మంచి అయినా చెడైనా వెళ్ళి నేనున్నాను అనేటువంటి భరోసా ఇచ్చేటువంటి వ్యక్తి. అదేవిధంగా మొన్నే సామూహిక సీమంతాలని చెప్పి అసలు ఎవరు కూడా చేయరు. మేము లేడీస్ కూడా ఇంతవరకు చేయలేదండి. అటువంటి ఆలోచన ఉన్న అబ్బాయి తప్పకుండా 100% అబ్బాయిని గెలిపిస్తే ప్రజలకు అందుబాటులో ఉంటాడు, ప్రజలతో ఉంటాడు, ప్రజలకు అభివృద్ధి చేస్తాడు, నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది. సో
ఇకపోతే మైనారిటీ ఓట్ షేర్ కూడా ఇక్కడ ఎక్కువగా ఉంది. ఇప్పుడు బీఆర్ఎస్ అయితే కనుక రంజాన్ తోఫా అని చెప్పేసి, అలాగే మహిళలకి ముస్లింలకి ఎక్కువగా మంచి చేసింది. కాంగ్రెస్ వచ్చి ఏం చేయలేదు. మరి కాంగ్రెస్ ముస్లింల యొక్క ఓట్ షేర్ అనేది ఎలా సంపాదించుకుంటుంది? ముస్లింలను ఇప్పుడు మొన్న మనం 4% ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ. అంతకుముందు అసలు ముస్లిమ్స్ కంటూ ఏం రిజర్వేషన్ లేదు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఇవ్వడం వలన ఈ రోజు వరకు కూడా అది నడుస్తూ ఉంది. దాన్ని 5% ఉంటే 4%కి కేసేసి తగ్గించారు. ఇప్పుడు ఆ 4% తోటే ఎంతోమంది డాక్టర్లు, ఇంజనీర్లు మంచి మంచి చదువులలో చదువుకొని సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇంకా వాళ్ళకి ఇప్పుడు ఈరోజు హౌసింగ్ వస్తుంది, వాళ్ళకి ఈరోజు సన్నబియ్యం వస్తున్నాయి, 200 రూపాయల యూనిట్ల విద్యుత్ వస్తూ ఉన్నది. ఇవన్నీ కూడా వాళ్ళకు కూడా వస్తాయి కదా, ముస్లిం వాళ్ళైనా కూడా. కాబట్టి అది వాళ్ళకి లభిస్తుంది, అది వాళ్ళ చేతిలోకి వస్తుంది. కాబట్టి ముస్లిమ్స్ అని హిందువులని ఏం లేదండి, అందరికీ సమానంగా న్యాయం జరుగుతుంది, ముస్లిమ్స్కు కూడా సమానంగా. ప్రతిపక్షాల ఆరోపణ ఏంటంటే మీకు ముస్లింల ఓటులు రావనే భయంతోనే మీరు అజరుద్దీన్ గారికి మంత్రి పదవి ఇచ్చారు, ఎంఐఎంతో మీరు కలిసిపోయారని చెప్పేసి అంటున్నారు. వాళ్ళు ఏమనుకున్నా పర్వాలేదండి, మేము ప్రజల కోసం పనిచేస్తాం, ప్రజల అభివృద్ధి కోసం పనిచేస్తాం. అదేవిధంగా రేపు జూబ్లీ హిల్స్లో నవీన్ యాదవ్ని గెలిపిస్తే జూబ్లీ హిల్స్ కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందడానికి మేము ప్రయత్నం చేస్తాము. ఎందుకు అనంటే వేరే ప్రతిపక్ష ఎమ్మెల్యేల ఎప్పుడు కూడా అధికార పక్షం ప్రతిపక్ష ఎమ్మెల్యేల చోట కొంత నెగ్లిజెన్స్ ఉంటుంది, దానివల్ల మీరు అభివృద్ధికి దూరం అవుతారు. కాబట్టి ఆలోచించుకొని నియోజకవర్గ ప్రజలు అభివృద్ధికి కావాలి అంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి. చివరిగా చూస్తే కనుక జూబ్లీ హిల్స్ లో కనుక కాంగ్రెస్ ఓడిపోతే కాంగ్రెస్ పార్టీకి నెగిటివిటీ వస్తుందంటారా, అలాగే తగ్గిపోతుందంటారా? అట్లేం లేదండి, మేము ఆల్రెడీ అధికారంలో ఉన్నాము. గెలిచిన వాళ్ళకే పాజిటివ్ వస్తుంది, ఓడిన వాళ్ళకే నెగటివ్ వస్తుంది. మాకు వచ్చేది ఏమీ లేదండి. మాకు ఒక అభ్యర్థి గెలుస్తాడు, ఒక యాడ్ అవుతాడు, అది ఆడవడం వలన వాళ్ళకి అభివృద్ధి జరుగుతుంది. ఒకవేళ ఓడిపోతే వాళ్ళకి అభివృద్ధి అయిపోతుంది అంతే.